యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. నీ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, గత కాలంలాగా నిన్ను ఉంచును. ఆయన అంటున్నారు, నిన్ను ఆయన నీటి బుగ్గల యొద్దకు నేను తోడుకుని వెళ్తారంట. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన్ని కాపురిగా చేసుకున్నారు కదా, మీరు ఆయన్నే దేవుడిగా చేసుకున్నారు కదా, యేసయ్యను మీరు ఆధారం చేసుకున్నారు కదా. అందుకే ఎటువంటి లేమి మనకు రానివ్వడు. మన ఆకలితో దప్పులతో ఉంచే దేవుడు కాదు. ప్రియపిల్లలారా, అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక.